నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ 51వ వార్డు అధ్యక్షులు గుడివాడ అప్పారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సాయి మాస్టర్, జనసేన వీర మహిళలు, వార్డు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే అక్క ఉండండి సార్ ఉండు 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 మౌర్య లాస్ట్ లో ఉన్నారు. నా పేరు గుడివాడ అప్పారావు, జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి. అదేవిధంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా 51వ వార్డు అంబేద్కర్ కాలనీలో మా జనరల్ సెక్రటరీ అయినటువంటి మన్మధరావు ఆధ్వర్యంలో, సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పెద్దలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, తోటి కార్మికులు కానివ్వండి, వారితో ఉన్న టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నా బర్త్డే ఎలక్షన్ ముందు ఓడిపోయినప్పుడు కూడా ఎలా చేశారో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రేమాభిమానాలు అదే విధంగా చూపిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి తేడా లేకుండా ఒక అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా అయితే ఉండాలో అదే విధంగా మన్మధరావు గారిని, సురేష్ కానీ, సాయి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీం కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాతో ఉన్న వీరమాలు ఎప్పుడు కూడా నాతో కోఆర్డినేట్ చేసుకొని, ఈ అంబేద్కర్ కాలనీలో ఉన్న మహిళలు మాత్రం ఎప్పుడు కూడా నా మధ్య ప్రేమాభిమానాలు చూపిస్తాను. దానికి నేను జీవితంలో ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చిన్నపిల్లల ఆధ్వర్యంలో నేను బర్త్డే చేసుకున్న సందర్భంలో ఎకేషన్స్ ఏవైతే ఎకేషన్స్ ఈరోజు సంక్రాంతి కానివ్వండి, కనుమ కానివ్వండి, భోగి ఎకేషన్స్లో కూడా నన్ను గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా పిలిచినందుకు అంబేద్కర్ కాలనీ ప్రజలందరూ కూడా నేను చిరస్థాయిలో రుణపడి ఉంటానని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డెఫినెట్గా రానున్న ఎలక్షన్స్లో జనసేన పార్టీ కూటమి అధికారంలోకి డెఫినెట్గా ప్రజలు నన్ను ఎన్నుకుంటారని, వాళ్ళున్న అభిమాని 5 సంవత్సరాలు ఎలాగైతే చూపించారో నెక్స్ట్ కూడా వీలైనంత చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. డెఫినెట్గా నేను ప్రత్యేకంగా గెలవడం జరుగుతుంది. గెలిచిన వెంటనే అంబేద్కర్ కాలనీలో పెద్ద సమస్య ఏర్పడింది. ఆ సమస్యను మాత్రం అంటే కాలనీలో ఉన్న ప్రతి సమస్యలు, వార్డులో ప్రతి ఒక్క సమస్యని తీరుస్తాను. అదేవిధంగా
అంబేద్కర్ కాలనీ వాంబే కాలనీ అనేది పెద్ద సమస్యగా ఏర్పడింది. డెఫినెట్ గా ఎంతమంది అధికారులు వచ్చినా సరే చేస్తామని వెళ్ళిపోతున్నారు. నిజంగా వాంబే కాలనీ గెలిచే రీతిలో నేను ఉంటాను కాబట్టి 100% నా నిధులతో, నా సొంత నిధులతో అంబేద్కర్ కాలనీ వాంబే కాలనీ ఉన్నటువంటి మరమ్మతులు చేయిస్తానని జనసేన పార్టీ నుంచి మన దగ్గర ఆధ్వర్యంలో డెఫినెట్ గా చేయిస్తానని, వాంబే కాలనీ మరమ్మతులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని జనసేన పార్టీ నుంచి ఇది పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారంగా నిలబడి ఉంటానండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తుఫాన్ కారణంగా మనం వాంబే కాలనీ చాలా మంది అధికారులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, వాటితో పాటు వెళ్ళిపోవడం ఫర్దర్ స్టెప్ ఏమైపోతుంది? అది ఏమంటున్నారంటే అప్పారావు గారు మీ మీద ఇంత అభిమానం చూపిస్తున్నా, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు తప్ప ఏమీ మిగలదంటూ నేను అంబేద్కర్ కాలనీ వాంబే కాలనీలో ఉన్న ప్రజలకు ఒకటే చెప్తున్నాను. కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ ఎలక్షన్స్ అయిన వెంటనే సుమారు ఒక 2-3 నెలల్లో మరమ్మతులు చేయిస్తానని వాంబే కాలనీ ప్రజలకు నేను డెఫినెట్ గా హామీ ఇస్తున్నాను. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ఒక నాయకుని ఇచ్చారంటే ప్రజల కోసం చచ్చిపోయినంత వరకు పని చేయమని మాకు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్ గా వాంబే కాలనీ సమస్య అనేది మాత్రం నేనైతే తీర్చుదాం జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను. నా పేరు సాయి కుమార్. నేను ఇక్కడ ఆర్యాంధ్ర సేవా సంఘం మెంబర్, గుడి చైర్మన్. ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ మన గ్రామంలో ముఖ్యంగా మా ఆర్యాంధ్ర సేవా సంఘంతో పాటు ఇంకా బయట ఎవరైనా ఎక్కువ సేవ చేస్తున్నారు అంటే అందులో ప్రథమమైన వ్యక్తి అప్పారావు గారు అని చెప్పొచ్చు. ఆయన చేసే సర్వీసెస్ అన్ని రకాలుగా కూడా చాలా హర్షణీయం. ఎప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారు, వాళ్ళ కష్టసుఖాల్లో పలకరిస్తారు. ముఖ్యంగా ఈ మధ్య ఎలక్ట్రికల్ వైర్స్ విషయంలో కూడా ఆయన చాలా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జన్మదిన వేడుకల్లో ఈరోజు పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ, ఇంకా ఆ పార్టీ అభ్యుదయ భావాలకు కానీ వారు అనుసరిస్తూ చాలా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. మా డాన్స్ స్కూల్ ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో కూడా ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి, కోర్స్ ప్రభుత్వ పరంగా మాకు సాయం దొరికినా దొరకకపోయినప్పటికీ ఈవెన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకెళ్లే విషయంలో ఆయన సహాయ సహకారాలు అందించారు.